సర్వపిండికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సొరకాయ తురిమేశారు, తురిమి పెట్టుకో. ఓకే, ముందు ఏం చేయాలి? బౌల్లోకి పిండి తీసుకుని. ఏం పిండి? బియ్యం పిండి. ఓకే. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ సర్వపిండి భలే రుచిగా ఉంటుంది కదా, దీనికి చట్నీలు గిట్నీలు ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది, డైరెక్ట్గా తినేసేయచ్చు. తర్వాత సొరకాయ తురుము పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. నాకు తెలిసి ఇందులో ఉండే ఆ వాటరే సరిపోతుందేమో అసలు కలుపుకోవడానికి. సరిపోతుంది, చూసి వేసుకోవాలి. అవును. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు చేస్తారు ఈ సర్వపిండి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తాను, ఈవినింగ్ డిన్నర్కి కూడా చేస్తూ ఉంటాను. ఓకే. కరివేపాకు తురుము వేసుకోవాలి, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు వేసుకోవాలి, పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి వేసుకో. పల్లీలు కూడా వేస్తున్నారా? పల్లీలు కూడా. నేను చాలా రకాల సర్వపిండిలు చూసాను కానీ ఇలా పల్లీలు వేసింది చూడలేదు. పల్లీలు వేస్తే అది నూనెలో వేగి చాలా బాగుంటుంది అనమాట, క్రంచీగా. కొంచెం ఆయిల్ వేసుకో, నూనె వేసుకొని. మీకు ఎప్పుడు నేర్పించారు మీ ఇంట్లో వంటలు? కొన్ని పెళ్ళికి ముందే నేర్చుకున్నాను, కొన్ని పెళ్లి తర్వాత కొన్ని వంటలు నేర్చుకున్నాను. ఓకే. ఓకే, కలిపేసుకున్నారు. చపాతీకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. అలా కలిపేసుకోవాలి. ఒక ముద్ద పెద్దగా తీసుకోవాలి ముద్ద, ఎందుకంటే మనకి పాన్ అంతా ఆయిల్ వేసుకుంటారు. ఇక్కడ పెడతాను, ఇటువైపు అక్కడ పెట్టి చేసుకో. ఆయిల్ వేసుకొని కవర్ పే చేస్తాను నేను ఎక్కువ. ప్లాస్టిక్ కవర్ మీద చేసి వేసేస్తాను. పాన్ లో కూడా చేసేసుకోవచ్చు, డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. అలా కూడా. సర్వపిండి గిన్నెలు వస్తాయి సెపరేట్ గా. సర్వపిండి గిన్నెలా? సో బిగినర్స్ కి అది బాగుంటుంది. సర్వపిండి గిన్నెలు కూడా బయట దొరుకుతాయండి, వాటిలో చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం చేయి తిరిగిన వాళ్ళు, అలవాటైన వాళ్ళు అయితే ఇలా చేసేసుకోవచ్చు. అలా హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేస్తే బాగా వేగుతుంది అనమాట, మందంగా ఉంటుంది కదా. ఇందులో నూనె వేసుకోవాలి. మనం వేళ్లతో పెట్టిన హోల్స్ కి మళ్ళీ నూనె వేయాలి. నూనెలోనే ఇది ఫ్రై అవుతుంది, బాగుంటుంది. మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో కొంచెం సేపు పెట్టి తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే పాన్ అసలు మనం హీట్ చేయకుండా పెట్టాం కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ లో. ఓకే, ముందు హై ఫ్లేమ్ లో పెట్టుకుందాము ఒక 5 నిమిషాలు, తర్వాత మనం సిమ్ లో పెడదాం, లేకపోతే మాడిపోతుంది. ఇది మనకు ఓవరాల్ గా 2 పక్కల కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. చూద్దామా అండి? చూద్దాం. పైగా అయితే తెల్ల తెల్లగా ఉంది, కానీ మధ్యలో బ్రౌన్ గా ఉంది కదా, కింద ఎర్రగా కాయిందంటే ఒక్కసారి రివర్స్ చేయనా? చూడండి, అంటే మనకు తెలుస్తుంది కదా. బాగా కాలిపోయిందంటే అది అయిపోయినట్టే, 2 పక్కల అయిపోయినట్టే. యాక్చువల్లీ 2 పక్కల కాల్చరు, కలర్ చూడటానికి రివర్స్ చేస్తా. ఆఫ్ చేద్దామా? అలాగే దీన్ని ఉల్లిపూలతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇలాగే వేస్తాను. ఉల్లి పువ్వులతో అండి? ఉల్లి పువ్వులు, ఆనియన్స్ సన్నగా తరివి దాంతో కూడా చేస్తాను. అయ్యో, మీరు కష్టపడి వేసిన పల్లీలు. ఉల్లి పువ్వులు అంటే
ఉల్లిపూలు ఇట్లా పొడుగ్గా వచ్చి దానిపైన పువ్వు వస్తుంది, దాన్ని కొంచెం కట్ అంటే ఇప్పుడు ఉల్లికాళ్ళు ఉంటాయి కదా, ఉమ్. వాటి కింద ఇలా బల్బు లాగా ఉండి పైన పువ్వు ఉంటుంది. పైన పువ్వు వస్తుంది, ఆ, దాన్ని కొంచెం కట్ చేసి జానెడు వరకు కట్ చేసి దాన్ని సన్నగా తరిమి వేసుకుంటాం. ఓకే. జనరల్ గా అది చాలా మంది అలా కట్ చేసి పడేస్తారు, లేదు, కానీ దాంట్లో ఇంట్లో సర్వపిండిలో వేసుకుంటే బాగుంటుంది. బాగుందండి. ఈసారి నుంచి అలా పడేకండి, దాన్ని కూడా మనం వాడచ్చు. ఆ కింద బల్బు లాగా ఉంటుంది కదా, అవి మనం కర్రీస్ లో వాటిలో వాడుకోవచ్చు. దాన్ని కూడా చాలా మంది కట్ చేసి పడేస్తారు. లేదు, కర్రీస్ లో వాడుకోవచ్చు. యాక్చువల్లీ సేమ్ ఉల్లిపాయ లాగే ఉంటుంది. ఉల్లిపాయలాగా. ఓకే. దీనికి ఏంటండి, నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ పెట్టుకొని తింటే బాగుంటుందా? ఉల్లిపాయ బాగుంటుంది, పెరుగు బాగుంటుంది. సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూసేయండి. సొరకాయ సర్వపిండికి కావలసిన పదార్థాలు: కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, సొరకాయ తురుము 1 కప్పు, వేయించిన పల్లీలు 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు. సొరకాయ సర్వపిండి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్యం పిండి, జీలకర్ర, సొరకాయ తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, తగినంత ఉప్పు, వేయించిన పల్లీలు, కొద్దిగా నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకొని పాన్ లో కాస్త నూనె పోసి ఈ పిండిని అందులో వేసి చపాతీలా ఒత్తుకొని మధ్యలో రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాల్లో కాస్త నూనె పోసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని సర్వపిండి బాగా కాలేలాగా 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సొరకాయ సర్వపిండి రెడీ.